రండి ఎలా రండి. అంకులు స్పెషల్గా కేర్ తీసుకుని పెంచుతున్నటువంటి పందెం పుంజు దాదాపు 20,000 దాకా. 20,000 అనుకుంటుందా? చూడండి గైస్, ఆంటీ అయితే ఫిషెస్ అంతా కూడా రెడీ చేసేసి మసాలా కలిపేసి చూడండి, పాపం ఎండలో మా కోసం కష్టపడి చేస్తున్నారు. అంతే ఒక్క మాటలో చెప్పాలంటే చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపించారు మీరు ఈరోజు. చేపల పులుసు ఎఫెక్ట్ ఎలా ఉందంటే నేను చెప్పడం కాదు కానీ మీరే చూడొచ్చు నేను ఎలా తిన్నానో. ఈ ఆకు కూడా ఇంకా కడగాల్సిన అవసరం లేదు, అంత నీట్గా ఉంది. ఈ రోలు దగ్గర దగ్గర 150 సంవత్సరాల పైనుంచి ఉందంట అన్నయ్య వాళ్ళ హౌస్లో. వాళ్ళ పూర్వీకుల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని షేప్ చూడండి, శివుడి చేతిలో డమరకం ఉంటుంది కదా, దాని ఆకృతిలో ఉంది ఇది. అండ్ గోపన్న వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత అతని ఇల్లు అనడం కంటే ఒక హ్యాపీ హోమ్ అది. ఇప్పుడే కృష్ణా రివర్లో ఉన్నటువంటి ఒక పాయ ఇది, ఊరు పక్క నుంచి వెళ్తుంది. ఇది చూడండి అసలు ఎలా ఉందో. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ విజయవాడ. చూస్తున్నారు కదా మా ముగ్గురిని. ఎప్పటి నుంచో మా ముగ్గురం కలిసి జాయింట్గా ఒక వ్లాగ్ చేయాలని ఉండే, అది ఎప్పుడు కుదరలేదు. సో ఇండివిజువల్గా వెళ్ళాం. నేను క్రాంతి మలేషియా వెళ్ళాము. తర్వాత అంతకన్నా ముందు సురేష్ వాళ్ళ ఊరికి నేను వెళ్ళి వచ్చాను. సో మా ముగ్గురికి కలిసి ట్రావెల్ చేయాలని ఉండే, కానీ అది కుదరలేదు. ఈ రోజు కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు ఫార్మర్ గోపి అని ఉన్నారు. సో తెనాలి దగ్గర అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అన్న మాకు అందరికి బాగా ఫ్రెండ్. సో అన్న వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. మేము ముగ్గురం కలిసి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏంటంటే మన క్రాంతి భయ్యకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వల్ల తను ఆగిపోతున్నాడు. తను మార్నింగ్ జాయిన్ అవుతాడు మనతోటి. ఇప్పుడు ప్రస్తుతానికి సురేష్ బ్రో నేను ఇద్దరు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుందంట. బేసిక్గా వచ్చేసి ఆయన ఒక యువ రైతు, మన సురేష్ లాగే ఒక యంగ్ ఫార్మర్. సో ఆ ఫార్మింగ్ వీడియోస్ కావచ్చు, ఆయన ఫుడ్ వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అసలు వాళ్ళ ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ విలేజ్. సో ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూపించబోతున్నాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా ముగ్గురికి జాయింట్గా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అది ఈ వీడియోని కూడా మీకు ఎంత వీలైతే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము అందించడానికి ట్రై చేస్తాం. సో కీప్ డు వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేసేది, కామెంట్ చేయండి మర్చిపోకండి. ఓకేనా? ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. క్రాంతి, అంత ఇంపార్టెంట్ వర్క్ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోమంటున్నాం. చాలా అర్జెంట్. సరే క్రాంతి, బాయ్ బాయ్. సురేష్ అన్న టేక్ చార్జ్. లెట్స్ గో. ఇంకా గాయస్ ఇప్పుడే విజయవాడ అయితే దాటుతున్నాము. నరదిష్టి తగలకూడదంటే మనకి ఇక్కడ ఉంది చూడండి, నన్ను చూసి ఏడొకరా అప్పు చేసుకున్నాను ఇలాంటి రాసుకోవాలి మన వెహికల్స్కి. అప్పుడు నరదిష్టి తగలదనమాట. మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. జనరల్గా నాకు ఎక్కువ ప్రొఫెషనల్గా యూట్యూబ్ వైజ్ ఎక్కువగా ఫ్రెండ్స్ ఉన్న అతి కొద్ది మందిలో సురేష్ కూడా నేను ఫ్రెండ్ అని అనలేను, ఎందుకంటే హీఈస్ మై సోల్మేట్. ప్రతి విషయంలోనూ ఉన్నాడు, నా బాధలోను, కష్టంలోను, సంతోషంలోను. సో ఏం చేయాలో తెలియనప్పుడు కూడా తనకే కాల్ చేసేవాడిని. సో అది ఆ ర్యాప్. మీరు నమ్మరు, మార్నింగ్ ఈవినింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉంటుంది మా మధ్య. అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది మా మధ్యలో అది. సో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు కానీ, వాళ్ళ పొలం కానీ, వాళ్ళ అరటి తోట కానీ, సో అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను వాళ్ళ ఊరిని, వాళ్ళ అట్మాస్ఫియర్ని. అంత బాగుంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ఇది కూడా ఈరోజు ఉండబోతుంది. సో అంత ఎప్పటి నుంచో ఉన్న ప్లానింగ్ ఇది. ఆల్మోస్ట్ 1 to 1.5 month నుంచి అనుకుంటున్నాము. బట్ ఇంత సడన్గా మేము అక్కడికి రీచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే గోపన్న వాళ్ళ ఇంటికి ఏమైందంటే అన్న ఎల్లుండి దీక్ష తీసుకోబోతున్నారు, అయ్యప్ప స్వామి దీక్ష. సో ఆ దీక్ష ఆయన కనుక తీసుకుంటే మళ్ళీ 42 days ఆయన దీక్షలో ఉంటారు. సో జనరల్గా మళ్ళీ మనం వెళ్ళి మీట్ అవ్వడం కానీ, లేకపోతే మనకు జనరల్గా వెరైటీ ఆఫ్ ఫుడ్ కానీ దొరకదు. సో అందుకని చెప్పి వెళ్తున్నాము. మళ్ళీ 45 to 40 days, అంతా ఓవరాల్గా 50 days పడుతుంది. అదే విషయం. ఇప్పుడే మనం కృష్ణా నది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. ఇటు సైడ్ చూడండి, ఇది కృష్ణలంక బ్రిడ్జ్. ఇది డయాఫ్రమ్ వాల్ అంటారు, ఇదేనేమో. వాటర్ అయితే మొన్న ఇక్కడ దాకా టచ్ అయ్యాయంట. సో ఇది అమ్మవారే మొత్తానికి చూసుకున్నారు, కాపాడారు విజయవాడని. ఇక్కడ చూడండి, వాటర్ ఒక సముద్రాన్ని అయితే తలపిస్తుంది. గాయస్ చూస్తున్నారు కదా, ఇప్పుడే ఈపూర్ అనే ఊరు దగ్గరకు వచ్చాం. ఇంకా జస్ట్ 2.7 kilometers మనమైతే గోపన్న వాళ్ళ హౌస్కి రీచ్ అయిపోతాం. సురేష్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి, అప్పటి నుంచి తనే డ్రైవ్ చేస్తున్నాడు. చక్కగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అండ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకు ఒక కెనాల్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అప్పటి నుంచి మా పక్కనే వస్తుంది ఇది. సారీ, దాని పక్కనే మేము వెళ్తున్నాం. నిజంగా ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్ సో లక్కీ. మొత్తానికి గోపన్న వాళ్ళ ఊర్లోకి అయితే దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి గాయస్, ఇదే అన్న వాళ్ళ ఊరు. ఈ ఊరు పేరు ఏంటి? దోనెపూడి. ఊరు పేరు దోనెపూడి అంట. గోపన్న
గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. గోపన్నల ఊర్లో నిన్న నైట్ ఈవినింగ్ రీచ్ అయ్యాం కదా. సో చూసారు మీరు, నైట్ వచ్చేసి అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. సో నైట్ హ్యాపీగా బిర్యానీ, తర్వాత విలేజ్ అట్మాస్ఫియర్ అంతా బాగా ఎంజాయ్ చేసాం. అసలు అన్న వాళ్ళ ఊరుంది అమేజింగ్. అసలు నేను వెళ్ళే దారిలో చూపిస్తాను మీకు. పొలాలు కానీ మొత్తం వరి పైరు, మధ్యలో తాటి చెట్లు, ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది, బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా. సో ఇప్పుడే అందరం ముగ్గురం రెడీ అయిపోయాం. అండ్ పక్కన చిన్న ఊరు ఉంటే ఆ ఊరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు అన్నయ్య వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాము. సో అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ని చూడడానికి. అన్న సురేష్ అన్న ఇప్పుడు డ్రైవింగ్, మళ్ళీ మన డ్యూటీ ఎక్కిసాడు. సురేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ యూ ఫీలింగ్? బాగుంది వెళ్ళే ఊరు. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అన్న, మీ ఊరు గురించి మాకు కొన్ని తెలియని విషయాలు చెప్పండి. అలాగే మీ ఊర్లో ఏం ఫేమస్ ఏంటి ఒకసారి మాతో షేర్ చేసుకోండి. అంటే ఫేమస్ అంటే ఊరు చూడటానికి చాలా అందంగా, ప్రశాంతమైన వాతావరణంలో, కల్మషం లేని మనుషుల మధ్య ఉండిద్ది. ఓకే, అది మీ ఊరు చూస్తేనే తెలుస్తుందన్న. ఇక్కడ అంటే ఎవరి పనాలు చేసుకుంటారో చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకోటి ఈ వాతావరణం మొత్తం కూడా ఒకసారి అలవాటు పడితే మ్యాక్సిమం దీనికి ఎడిట్ అయిపోతారు అందరు కూడా. ఓకే, ఆల్రెడీ నువ్వు చూస్తున్నావు కదా మొత్తం కూడా ఏ విధంగా ఉందో. అవునన్నా. ఏంటంటే ఏం లేదు, పచ్చదనం ఎప్పుడైనా సరే మనిషికి ప్రశాంతంగా కల్పించింది కదా. మా ఊరు ఎక్కువ 365 రోజులు పచ్చగానే ఉండేది. ఓకే అన్న, ఇంకొకటి మన ఊరు వ్యవసాయానికి ఫేమస్ లేకపోతే ఫిషింగ్ అట్లా వాటికి కూడా ఫేమస్ అన్న? అంటే ఇది మొత్తం కూడా అన్ని సమృద్ధిగా ఉంటాయి. అది ఫిషింగ్ అని అంటే నది ఏమో పక్కనేను. ఓకే, కొంచెం దగ్గరికి వెళ్తేనేమో అంటే మన హంసల దీవి మొత్తం దగ్గరే కదా, నిజాంపట్నం ఇది మొత్తం కూడా. ఓకే, ఒక పక్కనేమో హంసల దీవి, కృష్ణానది ఎండ్ అయిపోద్ది మనకి. ఓకే, ఈ రైట్కి వెళ్తేనేమో నిజాంపట్నం మనకి హార్బర్ ఉంది. ఓకే, అటు వచ్చేసి ఫిషింగ్ అంటే అన్ని డెల్టా ప్రాంతం ఏంటంటే పాడి పంటలకు కానీ వీటికి మొత్తం పుష్కలంగా ఉంటాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఇది కొంచెం డెవలప్డ్ ఏరియా ఇది మొత్తం ఒక రకంగా చెబితే. అది థ్యాంక్స్ అన్న. ఇప్పుడు గోపి అన్న వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాము. సో చూపిస్తాను చూడండి, పొలాలంతా కూడా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఖచ్చితంగా చూసి తీరాలి. ఇదిగోండి, ఇదంతా కూడా మొత్తం వరి పైరు చూడండి. అసలు ఇటు సైడు అండ్ ఇటు సైడు రోడ్డుకి రెండు వైపులా కూడా వరి పొలాలు ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంటుంది ఇలాగా. తాటి చెట్లు చూడండి, అందమైన పెయింటింగ్ లాగా ఉంటుంది. మనకు చిన్నప్పుడు స్కూల్లో బుక్స్లో పెయింటింగ్ ఉండేది కదా. సో అందమైన తాటి చెట్ల మధ్యలో ఒక ఊరు చుట్టూ పొలాలు అలా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం వరి పైరు మొత్తం ఎలా ఉందో చూడండి, అసలు సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ఏదో మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ బెడ్ లాగా ఉంది, అంతా హైలైట్ ఉంది. దగ్గరకు వచ్చాము ఇప్పుడు గోపన్న వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇక్కడ నుంచి అన్న వాళ్ళ పేరెంట్స్ని చూడడానికి వెళ్తున్నాము. అది గోపి వాళ్ళ ఇల్లు. గోపి ఇక్కడ ఉంటాడు, పక్కన ఇక్కడ ఉంది కదా, ఇది గోపన్న ఉండేటువంటి హౌస్. ఆ పక్కన ముందు లెఫ్ట్ సైడ్లో అన్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. మనం రోజు అన్న వాళ్ళ వీడియోస్లో చూస్తుంటాం కదా, సో ఆ హౌస్కి. ఇవన్నీ చూడండి, గోపన్న వాళ్ళ ఊర్లోకైతే వచ్చేసాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడు. అన్నయ్య వాళ్ళది ఆ కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తుంటారు కదా, ఆ హౌస్ అయితే ఇదే. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం పక్కనే. పా సూపర్ ఉంది అసలు విలేజ్. కానీ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బ్రిడ్జ్, అదంతా కూడా ఒక కెనాల్ ఉంది. నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దాం. థ్యాంక్స్ అన్న. ఇదండి అన్నయ్య వాళ్ళ హౌస్. ఇక్కడ చూడండి, రాగానే ఫస్ట్ కోళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టే మమ్మల్ని చూసి అరుస్తున్నాయి. ఇక్కడ ఉంది కదా, ఇదే ప్లేస్లోనే అన్న వాళ్ళు వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. ఇదిగోండి రోలు, మొత్తం తులసి కోట, ఇదిగోండి పొయ్యి, అంటే రెగ్యులర్గా ఇక్కడే కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇది హౌస్. మొత్తం కోళ్ళు. అంకుల్కి యాక్చువల్గా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఫార్మింగ్ గురించి కానీ, తర్వాత ఉంటాయి కదా పశువులు, పశుగ్రాణ అట్లాంటి వాటికి సంబంధించి మొత్తం అంకుల్ చాలా పెద్ద రీసెర్చ్ అంట. ఫార్మింగ్ పైన చాలా పెద్ద కమాండ్ అంట అంకుల్కి. సో రెగ్యులర్గా అంకుల్ అంతా కూడా ఫార్మింగ్. సురేష్ ఒకసారి కోడిని పిలు. నీ కోడి లాంగ్వేజ్ కూడా వచ్చా? కోడ్ లాంగ్వేజ్
అక్కడ యాక్చువల్గా పొదల్లో కోడి ఉంది, దాన్ని పిలుస్తున్నాడు మా వాడు. అది చూడండి, రెస్పాండ్ అవుతుంది అది పిలుస్తుంటే. అక్కడ చూడండి ఊర్లో కోళ్ళు అంతా. దాన్ని ఎలా పిలవాలి? దా 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 అంతే కదా, దా దా. అది పిలుస్తుంటే అటు వెళ్ళిపోతుంది ఏంటి? ఇది వచ్చేసి గోపన్న వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, సో అంకుల్ స్పెషల్గా కేర్ తీసుకొని పెంచుతున్నటువంటి పందెం పుంజు అన్న. అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? కోడికి రేట్ ఎవరు చెబుతాలే కానీ ఇది దాదాపు ఒక 20,000 దాకా. 20,000 అనుకుంటుందా? ఓ మై గాడ్. అండ్ పుంజు కూడా చాలా బాగుంది. దీన్ని స్పెషల్ కేర్ జాగ్రత్తగా పెంచుతున్నారు అండ్ ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, అక్కడ ఒక రోల్ ఉంది కదా, ఆ రోల్ ఇప్పుడే నాకు ఆంటీ చెప్పారు. ఈ రోల్ దగ్గర దగ్గర 150 సంవత్సరాల పైనుంచి ఉందంట అన్నయ్య వాళ్ళ హౌస్లో. వాళ్ళ పూర్వీకుల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని షేప్ చూడండి, శివుడి చేతిలో డమరకం ఉంటుంది కదా, దాని ఆకృతిలో ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇందులో నానబెట్టిన రాగులు సజ్జలు ఉన్నాయి. కోడిపుంజు ఉంది కదా అక్కడ, దానికి ఫుడ్ ఇది. వావ్ అన్న, ఇది రాగులు సజ్జలు రెండు ఉన్నాయా? బట్టి పెడతాంలే. ఓకే అంకుల్, అది ఓన్లీ పందెం వరకేనా పుంజు? ఆ బుట్టలు ఉన్నాయి కదా, ఆ బుట్టల కిందే దాచిపెడతారంట కోడిని. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐరన్ బుట్ట, దీని పేరు గాబు అని పిలుస్తారంట. ఇది కోళ్ళని దాచిపెడతారు, అంటే అవి నైట్ టైం ఎస్కేప్ అవ్వకుండా. సో దీని కింద అండర్ సేఫ్గా ఉంటాయి. మందారం చెట్టు అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ తులసి కోట ఊరు అంటాం కదా, సో ఆ ఊరు ఎంత అందంగా ఉంటుంది. ఆ ఊరిలో మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, అసలు కల్మషం లేని మనస్తత్వాలు, అంత బాగుంటారు పీపుల్ పల్లెటూర్లలో. సో అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ గోపన్న వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత, అతని ఇల్లు అనడం కంటే ఒక హ్యాపీ హోమ్ అది. అంత బాగుంది, ప్రశాంతంగా, చెట్లు, కోళ్ళు, అంతా గ్రేట్. ఎండ మాత్రం చావు కొట్టేస్తుంది. నాకు యాక్చువల్గా ఏంటంటే చిన్న ఉండేది కాదు రూపేష్ అన్న, ఇప్పుడు ఈ మధ్య బాగా వాతావరణం అంతా హెచ్చుతగ్గులుగా ఉంది. ఓకే, అవును, చాలా హీట్ ఎక్కువ. మొన్న వచ్చినటువంటి వరదలకి, విజయవాడ వరదలు వచ్చాయి కదా, ఇదంతా కూడా కృష్ణా డెల్టా ఆ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పసుపు. ఈ పసుపు ఏంటంటే వరద ప్రభావిత ప్రాంతాల లోపలే వస్తుంది. ఇది కూడా మొన్న వరద బీభత్సంగా దీన్నంతా కూడా నాశనం చేసేస్తుంది. పాపం రైతులంతా కూడా చాలామంది నష్టపోయారంట. అది ఒకసారి నాకు అన్న చెప్తున్నారు. నేను ఫస్ట్ దీన్ని చూసి అరటి అనుకున్నాను, అరటి కాదంట, మొత్తం పసుపు. చూపిస్తాను చూడండి, ఇదిగోండి, ఇదంతా పసుపు. ఇక్కడ దాకా వచ్చాయంట వాటర్. ఈ రోడ్డు కూడా మునిగిపోయి, సో దీని పైకి వచ్చేసి మొత్తం ఇలా అయిపోయిందంట పంట మొత్తం. ఎంత నష్టం కదా. అలాగే రోడ్డుకి ఇటు సైడ్ చూడండి, ఇది మొత్తం అంతా కూడా పపాయ ఫ్రూట్ ట్రీ. సో ఆ ట్రీ వచ్చేసి మొత్తం ఇలా నాశనం అయిపోయింది గాలి, వానకి, వర్షానికి. చూడండి, అన్న ఇది కూడా పోయింది కదా, ఆల్మోస్ట్ ఇది అక్కడ దాకా వాటర్, ఇక్కడ దాకా. ఓ మై గాడ్. బా, ఇప్పుడే కృష్ణా రివర్లో ఉన్నటువంటి ఒక పాయ ఇది, ఊరు పక్క నుంచి వెళ్తుంది. ఇది చూడండి అసలు ఎలా ఉందో, గ్రేట్ కదా. చూడండి ఆ ఊరు ఎలా ఉందో చూడండి. పల్లె చూడండి అసలు, కనువిందు చేసే అందాలు ఉన్నాయి పల్లెటూర్లలో. గైస్ చూడండి, ఇది వచ్చేసి వెల్లటూరు ఛానల్ కెనాల్. వాటర్ చూడండి అసలు ఎలా వస్తున్నాయో. మనం చూసాం కదా ఇందాక, మనం ఆ కెనాల్ పక్కనే వచ్చాము. ఆ కెనాల్లోని వాటర్ ఇలా వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అలా వెళ్తుంది చూడండి. అసలు ఆ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. బా ఏమన్నా ఉంది అసలు. ఇక్కడ చూడండి బుట్టలు అల్లుతున్నారు, వెదురు బుట్టలు చూడండి, భలే ఉన్నాయి. అది కోళ్ళకి వాటికి అనుకుంటా బుట్టలు అవి. ఇక్కడ వచ్చేసి చేపలు చాలా ఫేమస్ అంట, కృష్ణా జిల్లా చేపలు. ఇప్పుడు అన్నయ్య మా కోసం చేపలు తీసుకుంటున్నారు. అన్న చేప పేరు ఏంటది, దాని పేరు ఏంటి అమ్మ? రాగండ్ల, రాగండ్లు. గాయస్, ఇప్పుడు మేము బయటికి వెళ్ళి చేపలు తీసుకొచ్చి చేపలను అక్కడ నీట్గా డ్రెస్సింగ్ అంతా చేయించుకొచ్చాము. సో
అన్న ప్రతి వీడియోలో నీట్గా ఆంటీ దగ్గర కర్రీ చేయించేది లొట్టలు వేసుకొని తిని నన్ను ఇంత దూరం వచ్చేలాగా చేశాడు. ఇప్పుడు లైవ్లో ఇక్కడ ఆంటీ కుక్ చేస్తూ ఉంటారు, మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో కొంచెం ఎండగా ఉన్నా సరే మేము అంత దూరం నుంచి వచ్చామని చెప్పి ప్రేమతో మాకు ఆంటీ చేపల పులుసు చేసి పెడుతున్నారు ఇంత ఎండలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా ఆంటీకి అయితే థ్యాంక్స్, ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. అండ్ ఆంటీ చేపల పులుసు ఎలా చేస్తారు ఏంటనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. స్టే ట్యూన్ అన్నా. రెడీయా? చూడండి గైస్, ఆంటీ అయితే ఫిషెస్ అంతా కూడా రెడీ చేసేసి మసాలా కలిపేసి పొయ్యి మీద పెట్టడానికి ఇంకా రెడీగా తయారవుతున్నారు. చూడండి పాపం ఎండలో మా కోసం కష్టపడి చేస్తున్నారు. చూడండి చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోవచ్చేసింది మొత్తం. ఆంటీ పాపం ఎర్రటి ఎండలో కష్టపడి నా కోసం, అలాగే ఫ్యామిలీ కోసం, అన్నయ్య వాళ్ళ కోసం, సురేష్ కోసం, అందరి కోసం కష్టపడి చేశారు ఇంత ఎండలో. సో ఆంటీకి మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్స్. చేపల కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. నేను వాడు ఏం మాట్లాడు, రోజు నేనే మాట్లాడను కదా. బాగుందండి, చాలా బాగుంది, బాగా చేస్తాను. ఆంటీ అందరూ కూడా అసలు బాగుంది. మ్యామ్ నీ వంటలు నాకు ఎప్పుడు నేను చెప్పేదే ఉంది. ఎట్లా ఉంది? రియల్లీ అమేజింగ్, చాలా చాలా బాగుంది. ఎప్పుడు వీడియోలో చూసి సార్ మేము కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకున్నాం. అనుకోకుండా ఇలా రావడం, ఇలా కలిసి ఫోన్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. రూపేష్ ముళ్ళొంటి మెల్లిగా తీసుకుని తిను. ఇలా నేను ఇక్కడ 1 వీక్ తిన్నానంటే ఇది ఇంతకి డబుల్ అవుతుంది. ముక్కు తిన్నావునా? ఎలా ఉంది? చెప్పేది ఉంది, వాళ్ళు చెప్పాలి కానీ. రూపేష్ జెన్యున్గా చెప్పి ఎట్లా ఉంది? అమేజింగ్, చాలా చాలా బాగుందన్న. అట్లా పులుసు చేస్తున్నావా? చాలా బాగుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపించారు మీరు ఈరోజు. మా అమ్మ వండం అంటే మాత్రం నేను ఎప్పుడు చెప్పేదే, ఎంత ఓర్పు అంటే అంత ఓర్పు వంటకాడు మాత్రం. అవును, నేను చూస్తూ ఉంటా ప్రతిదీ దంచి చేయడం అనేది చాలా ఇష్టం. జనరల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ రోజుల్లో ఫుడ్ కుకింగ్ చేసేటువంటి అధునాతన పద్ధతులు అనేవి చాలా వచ్చేసాయి. లైక్ బ్లెండర్స్ అని, మిక్చర్స్ అని చాలా వచ్చేసాయి. అవన్నీ ఉన్నప్పటికీ, అవైలబుల్ ఉన్నప్పటికీ ఆంటీ అవన్నీ ఏం వాడకుండా మసాలా అని ఏదైతే ఉందో, మనం ప్రతి కర్రీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాత పద్ధతిలోనే రోకలు యూజ్ చేసి ఆ పద్ధతిలోనే ఆంటీ ఈ రోజుకి కుక్ చేస్తున్నారు. రియల్గా గ్రేట్. ఈరోజు నేను లైవ్లో చూస్తాను ఆంటీ ఎలా కుక్ చేస్తారు ఏంటనేది. రియల్లీ అమేజింగ్. ఆంటీ అన్న వీడియోస్లో సాయమ్మ గారు అంటుంటే నేను ఏమనుకున్నాను కానీ బట్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేం. సాయం గారు అదలు కొట్టేశారు. ఆంటీ ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం, సాయమ్మ చేపల పులుసు. చేపల పులుసు ఎఫెక్ట్ ఎలా ఉందంటే నేను చెప్పడం కాదు కానీ మీరే చూడొచ్చు నేను ఎలా తిన్నానో. ఈ ఆకు కూడా ఇంకా కడగాల్సిన అవసరం లేదు, అంత నీట్గా ఉంది. ఇది పరిస్థితి. ఓకే.